అందరికీ నమస్కారం. అన్నమయ్య జిల్లాలో గౌతమి అనే యువతిపై యాసిడ్ దాడి యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న యువతిపై కదిరి టీడీపీ ఎమ్మెల్యే వెంకట్ ప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళి, ఆయన కుమారుడు గణేష్ టీడీపీ కార్యకర్త ఈ యువతి పైన కత్తితో దాడి చేసి యాసిడ్ పోసినటువంటి సంఘటన మనం చూసాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకు ఏ మూల చూసిన మహిళల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు అన్న విషయం మనకి స్పష్టమవుతోంది. ఈ ఒక్క సంఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా క్షీణించాయో మనం అర్థం చేసుకోగలం. అలాగే మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ యాప్ ని మహిళా భద్రత కోసం, మహిళా రక్షణ కోసం దిశ యాప్ ని తీసుకొచ్చి తద్వారా లక్షలాది మంది మహిళలు రక్షణ పొందారు. అలాంటి ఒక యాప్ ని కొనసాగించి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి నేరాలు ఈ రోజు రాష్ట్రంలో నెలకొనేవి కాదు. కానీ అలాంటి ఒక మంచి చట్టాన్ని నిర్వీర్యం చేసి ఈ రోజు మహిళలకు రక్షణ లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వానికి, ఎవరైతే నిందితుడు టీడీపీ కార్యకర్త గణేష్ ఉన్నారో అతనికి తక్షణమే శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని, అలాగే బాధితురాలైనటువంటి గౌతమికి న్యాయం చేకూర్చాలని, అలాగే మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలను తీసుకురావాలని, అలాంటి చట్టాలు ఈ రాష్ట్రంలో అమలైనంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అధికారంలోకి 8 మాసాలు అవుతా ఉంది. ఈ రోజుకు కూడా మహిళలకి భద్రత లేనటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నామనేటువంటిది మరొకసారి నిదర్శనమైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి గౌతమి అనేటువంటి మహిళ మీద గణేష్ అనేటువంటి కుర్రవాడు యాసిడ్ దాడి, కత్తితో పొడిచి యాసిడ్ దాడి నిజంగా ఎంత బాధాకరం అంటే, ఈయన ఎవరో కాదు, మళ్ళీ కదిరి ఎమ్మెల్యే గారి తాలూకు అనేటువంటి చెప్పుకునేటువంటి మనిషి కొడుకు ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి. పెళ్లిపీటలు ఎక్కాల్సినటువంటి ఆ అమ్మాయిని ఈ రోజున హాస్పిటల్లో బెడ్ మీద పడేసినటువంటి వ్యక్తికి టీడీపీ కూటమి అనేటువంటి ఒక ప్రభుత్వం అండ చూసుకొని ఈ రోజు రెచ్చిపోతా ఉన్నారంటే మహిళలకి ఎక్కడ న్యాయం జరుగుతా ఉంది అనేటువంటిది మా యొక్క ప్రశ్న. ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్లిపోయారు? అలాగే మహిళలకి రక్షణ కనిపిస్తాననేటువంటి కూటమి ప్రభుత్వంలో పెద్దలందరూ ఏమయ్యారు? లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తగిన న్యాయం చేస్తామని. అసలు మహిళల మీద అఘాయిత్యాలు కానివ్వండి, యాసిడ్ దాడులు కానివ్వండి, ఇలాంటివన్నీ చేయడానికి భయపడేటువంటి కార్యక్రమాలని మీ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకురావట్లేదు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. చట్టాన్ని తీసుకురండి. మహిళల మీద దాడి చేయాలన్నా, మహిళలను ఇబ్బంది పెట్టాలన్నా భయపడే విధంగా కఠినమైనటువంటి చట్టం అనేటువంటిది ఉంటే భయపడతారు. కాబట్టి మీరందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి ఫోకస్ పక్కన పెట్టి ప్రజలకి, మరి ముఖ్యంగా ఆడవారికి భద్రత కల్పించే విధంగా మీరందరూ కూడా ముందుకెళ్లాలని మేమందరం కూడా మహిళా లోకం, ఎందుకంటే మహిళ మీద నెల రోజుల్లో పెళ్లిపీట లెక్కాల్సినటువంటి ఆ అమ్మాయిని ఈ రోజు హాస్పిటల్ బెడ్ మీద చూస్తా ఉంటే ఎంత పాశవికంగా నిజంగా ఆ మనిషి ఈ పని చేశాడు అని మీ అండతో, మీ కూటమి ప్రభుత్వం అండతో చేశాడు అని అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. న్యాయం చేయలేనటువంటి పక్షంలో మహిళా శక్తి ఏకమై మీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో తిరుపతి సంఘటన మరొకముందే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు కుమారుడు గణేష్ అత్యంత విచక్షణారహితంగా, అత్యంత పాశవికంగా, ఘోరంగా గౌతమి అనే అమ్మాయిని యాసిడ్ పోసి కత్తితో దాడి చేసి ఆ అమ్మాయిని హాస్పిటల్ పాలు చేయడం, అత్యంత విచక్షణారహితంగా అమ్మాయిని గాయపరచడం మేము ఖండిస్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం నేతల బంధువులు, కార్యకర్తలు అయ్యుంటే చాలు విచక్షణారహితంగా, అడ్డదిడ్డంగా మహిళలను, ఆడపిల్లలను అత్యంత పాశవికంగా గురి చేస్తున్న ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంది. సాక్షాత్ మహిళా హోమ్ మినిస్టర్ ఉన్న రాష్ట్రంలో మహిళ పట్ల, ఆడపిల్లల పట్ల ఇంత ఘోరం జరుగుతున్నా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ పరిస్థితులు
ఇలాగే కొనసాగితే ఈ రాష్ట్రంలో ఆడపిల్ల తల్లిదండ్రులు పక్క రాష్ట్రాలకు ఆడపిల్లల మాన ప్రాణాలు కాపాడుకోవడానికి పక్క రాష్ట్రాలకు వలసపోయవలసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గౌతమి సంఘటన జరిగి 3 రోజులు అవుతున్నా ఇంతవరకు గౌతమికి ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా గాని ఎటువంటి ధైర్యాన్ని గాని గౌతమికి ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇలా ఈ వరుస సంఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ రాష్ట్ర హోం మినిస్టర్ అయినటువంటి తక్షణమే రాజీనామా చేయాలి. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ కల్పించలేనటువంటి మీలాంటోళ్లు ఉన్నా లేకపోయినా ఒకటే. కాబట్టి తక్షణమే మీరు ఈ రాష్ట్ర హోం మినిస్టర్గా రాజీనామా చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. గౌతమి హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ ఉంది. గౌతమికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మహిళా విభాగం తరపున గౌతమికి అండదండలుగా ఉండి గౌతమికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం తరపున మేము